పల్సర్ 220 లాక్ సెట్లో కీ అయితే ఇరిగిపోయింది. ఇప్పుడైతే కీ అయితే మనం చేంజ్ చేయాలి. కొత్త లాక్ సెట్ అయితే తెప్పించాం. కొత్త లాక్ సెట్ వచ్చేసి 1812 రూపాయలు అయితే ఉంది. లాక్ సెట్ కొత్త అయితే వీడియో అయితే చేయట్లేదు. ఒకసారి ట్యాంక్ ఎక్కడ చూసారా? ట్యాంక్ మొత్తం వేసే దగ్గర మొత్తం అంతా రస్ట్ అయితే పట్టేసింది. అసలు ఎందుకు ఇలా రస్ట్ పట్టేద్ది అంటే ఇక్కడ ట్యాంక్ మొత్తంలో వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ అనేది ఇక్కడ హోల్ వస్తుంది. ఆ హోల్లో నుంచి వాటర్ కిందకి వెళ్ళాలి. ఎందుకు వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ అంతా రస్ట్ అయితే పట్టేస్తుంది. ఇప్పుడైతే దాన్ని మనం క్లీన్ అయితే చేయాలి. హోల్ అనేది మనం ఒక డ్రిల్ మెషిన్ తీసుకొని మన షాప్ నుండి ఒక క్లచ్ వైర్ని బిగించుకొని దాన్ని జాగ్రత్తగా డ్రిల్ అయితే చేసి శుభ్రంగా క్లీన్ చేయాలి వాటర్ వెళ్ళిపోయేలాగా. బాగా ఎక్కువగా రస్ట్ పెట్టయితే మధ్యలో కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటే మనం క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా ఫ్రీగా అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తే పోస్తున్నాను చూడండి ఒకసారి. ఆ వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ కిందకి వెళ్ళిపోయేలాగా కొద్దిగా డ్రిల్ చేసుకుంటే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం కొత్త మూత బీచుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా వాటర్ వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా సరే నీరు అనేది కిందకి వచ్చేస్తుంది. ఒకసారి డ్రిల్ చేసాను కదా, సరే మీరు కూడా చూడండి, వీడియో చూపిస్తాను మీకు వాటర్ అనేది ఎలా కిందకి వెళ్ళిపోద్దో. చూసారా పైన పోసే వాటర్ ఎలా కిందకి వచ్చేస్తుందో. తర్వాత ట్యాంక్ మూత దగ్గర మొత్తం మనం శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకొని కొత్త మూతను అయితే బిగించేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. తర్వాత ట్యాంక్ మూతను అయితే శుభ్రం బిగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.